హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విలేజ్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే మన కోళ్ళకు క్రమ్బుల్ ఫీడ్ వాడుతూ ఉంటాము. వాడమని మనం చాలామంది కూడా చెప్తా ఉన్నాము, చాలామంది వాడుతూ ఉన్నారు. మొన్న ఒక 4-5 రోజుల కిందట మనము క్రమ్బుల్ ఫీడ్ కావాలంటే అని చెప్పి మనము మన యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫీడ్ కావాల్సిన వారికి చిక్ ఫీడ్ కానీ గ్రోయర్ ఫీడ్ కానీ అని చెప్పి మనమైతే చెప్పడం జరిగింది. దానికి మనకు చాలా వరకు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ వర్షాల వలన చాలా దిక్కుల రోడ్లు డ్యామేజ్ అయ్యి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది బంద్ అవుతూ ఉన్నది. ఇది మీరు గమనించాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ చేసి అన్న మాకు ఫీడ్ కావాలంటున్నారు. చాలా రూట్ల నుండి మనకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. కానీ మెయిన్గా గోదాంలో స్టాక్ ఉంది, కానీ గోదాం నుండి బయటకు వచ్చేందుకు మళ్ళీ మీ రూట్లోకి వచ్చేందుకు టైం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాల వలన వాతావరణం మారిపోవడం వల్ల వరదలు అధికంగా ఉండడం వలన చాలా వరకు అయితే రోడ్లు అనేవి డ్యామేజ్ అయినాయి, రోడ్లు తెగిపోతూ ఉన్నాయి. కొన్ని రూట్లు అసలు మనుషులు నడిచేందుకే అనుకూలంగా లేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో మనమైతే ఫీడ్ సప్లై చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటా ఉన్నది. అందు విషయమే మీరు గమనించాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 10 రోజులు ఓపిక పట్టినట్లయితే మనకు ఫీడ్ అనేది టైంకి అంతా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోండి, అందరూ కూడా గమనించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కోళ్ళకు ఫీడ్ లేకపోతే కోళ్ళు వీక్ అవుతూ ఉంటాయి. వాటికి కరెక్ట్ టైం ఫీడ్ కావాలి, వాటి హెల్త్ పరంగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి, వాతావరణం కూడా మార్పు వస్తూ ఉన్నది. ఆ వర్షాలను బట్టి వాతావరణ మార్పు బట్టి పిల్లలు వీకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నవారు మీ ఇక్కడ ఏ ఫీడ్ అయితే ఉన్న ప్రస్తుతానికి ఒడ్లు కానీ మొక్కలు కానీ యూజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా క్రమ్ముల్ ఫీడ్ కావాలనుకున్న వారు ఒక 10 రోజులు ఆగండి. 10 రోజుల తర్వాత మళ్ళీ మనం తెలుసుకొని మనకైతే అప్డేట్ చేస్తూ ఉంటాము. గోదాం ఓపెన్ కావాలి, మనకు అన్ని రూట్లు కూడా ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, రోడ్లు బాగుండాలి కనుక వాటిని మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పూర్తి వివరాలు అయితే మళ్ళీ ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించండి. కొత్త మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేర్చండి, లైక్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్.